ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, మనము ఎన్నో పూజలు అనేవి చేస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా నిత్య దీపారాధనని, ఏ రోజు చేయవలసిన పూజ ఆ రోజని అలా చేసుకుంటూ ఉంటారు. సరే, ఇలా మనం ఎన్నెన్నో పూజలు అనేవి మాత్రం మనం ఒక నమ్మకం, విశ్వాసంగా ఆచరిస్తూ ఉంటాము. సరే, ఇవన్నీ కూడా మరి భగవంతుడు మెచ్చాలి అంటే మనం ఏం చేయాలి అని అంటే, ఈ బాహ్యమైనటువంటి ఈ ఆడంబరాల కంటే కూడా, ఆడంబరాలు మీన్స్ కొద్దిమంది అంటే మనం అనకూడదు కానీ ఆడంబరంగా చేద్దామని ప్రయత్నం చేస్తుంటారు తప్ప, మన మనసు అనేది ఇంపార్టెంట్. ఎప్పుడూ కూడా అంచెలంచెలుగా మనం పైకి ఎదగాలి తప్పించి గొప్పల కోసం మాత్రం కాదు. ఆర్భాటం కోసం, గొప్పల కోసం, ఎవరో చూడడం కోసం ఇలాంటివి మాత్రం కానే కాదు యథార్థంగా. అయితే బాహ్యమైన ఆడంబరాల కంటే కూడా అంతఃకరణ శుద్ధి అనంటే మనసు యొక్క పరిశుభ్రత అని అర్థం. అంతఃకరణ శుద్ధి అంటే మనసు పరిశుభ్రత అని అర్థం. మరియు భక్తి అనేటువంటిది ముఖ్యం ఎవరికైనా సరే. భగవద్గీతలో చెప్పినట్టు భక్తితో సమర్పించేటువంటి చిన్న పత్రమైన, అలాగే పుష్పమైన, ఫలమైన, తోయమైన మీన్స్ నీరైనా సరే. సహజంగా మనం నైవేద్యం పెట్టడానికి కొంచెం ఒక గ్లాస్తో నీళ్లు పెట్టి నైవేద్యం పెట్టినా తృప్తిగా స్వీకరిస్తాడు భగవంతుడు. అంటే దాని అర్థం, అంతరార్థం అది. ఫలమైన, తోయమైన అంటే నీరైనా దేవుడు స్వీకరిస్తాడు. పూజలు భగవంతుడికి దగ్గరగా కావాలి అంటే తప్పకుండా కొన్ని చిన్న చిన్న నియమాలు అనేవి మాత్రమే మనం పాటిస్తే మంచిది. అది నిష్కల్మషమైనటువంటి మనస్సు అనేది ఒకటి ఇంపార్టెంట్. దేవునికి పూజ అనేది చేసేటప్పుడు మనసులో అసలు ఎలాంటి స్వార్థం కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నిస్వార్థ భక్తి అంటే ఫలితాన్ని ఆశించకుండా కేవలం భగవంతునిపై ప్రేమతో పూజ చేయాలి. అలాగే శ్రద్ధ, ఏకాగ్రత అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. పూజ అనేది ఏదో రొటీన్ లైఫ్ గా, యాంత్రికంగా అనేది చేయకుండా మనసా వాచా కర్మణ దేవునిపై లగ్నం చేసి మనం పూజ అనేటువంటిది చేయాలి. జీవహింస అనేటువంటిది చేయకూడదు అని చెప్పేసే వాస్తవంగా పెద్దవాళ్ళు మొదటి నుంచి కూడా చెబుతూ ఉండేది అదే, మనం ఆచరించేది అదే. జీవహింస అనేది చేయకపోవటం మంచిది. తోటి మానవులకు, మూగ జీవులకు సహాయం చేయడం, ప్రేమను పంచడం దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కోపము, అహంకారము ఇవన్నీ కూడా ఉండకూడదు. అందరితో కూడా మర్యాదగా, సహనంతో ఉండటం చాలా చాలా మంచిది. మనం చేసే పూజల కంటే మన ప్రవర్తన మరియు తోటివారి పట్ల మనం చూపే ప్రేమే దేవుడికి నిజమైనటువంటి నైవేద్యం. ఇవంతా కూడా మనం అంతఃకరణ శుద్ధితో మనం గనక చేస్తున్నాము అనంటే తప్పనిసరిగా భగవంతుడు స్వీకరిస్తాడు, మన పూజని స్వీకరిస్తాడు. ఒక ఇంట్లో పూసినటువంటి పువ్వులు, ఒక 2 చక్కగా పువ్వులు తీసుకొచ్చి పెట్టినా చాలా మంది కూడా పెంచుతూనే ఉన్నారు. ఈ తెల్లని పువ్వులు, గరుడవర్ధన అని, నందివర్ధన అని, మందార చెట్టు, మందార పువ్వులని, ఇలా ఈ పువ్వులు అనేటువంటివి సమర్పించటం, నైవేద్యంగా ఇంత బెల్లం ముక్క పెట్టడము, ఏది లేదు అంటే ఇంత నీరు అయినా సరే, నీళ్ళైనా పెట్టండి అని అంటారు. నైవేద్యంగా పెట్టడం, అది స్వీకరిస్తాడు భగవంతుడు, తప్పనిసరిగా స్వీకరిస్తాడు. అంతా కంప్లీట్ అయిన తర్వాత చక్కగా మనస్ఫూర్తిగా కొంచెం ఒక హారతి బిళ్ళ, హారతి కాస్త వెలిగించటం, చూపించడం, హారతి చూపించటం, ఇవి వాస్తవంగా చాలా చాలా మంచిది. ఈ విధంగా చేస్తే డెఫినెట్గా భగవంతుడు మన పూజని స్వీకరిస్తాడు, డెఫినెట్గా స్వీకరిస్తాడు. నానా